సో హే గైస్, ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ చేసి వచ్చాను. మూవీ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా వెళ్ళి చూడండి. టెర్రిఫిక్ మూవీ. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అయితే ఈ మూవీకి వెళ్ళాను. ఎందుకంటే పార్ట్ 1 మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఈ మూవీకి చాలా ఇది పెట్టుకొని వెళ్ళాను. బట్ ఫుల్లీ సాటిస్ఫైడ్. చాలా నచ్చింది మూవీ అయితే నాకు. మూవీ అయితే చాలా బాగుంది. అలానే కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి. కంప్లీట్ రివ్యూ కోసం అయితే వీడియో ఎండ్ దాకా చూడండి, మీకే అర్థమవుతుంది. సో కొత్తగా ఛానల్కి ఎవరైనా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో మూవీలోకి వెళ్తే ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడతాం. ప్రెసెంట్ ఫస్ట్ హాఫ్లో మీకు ఆల్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. లవ్ ట్రాక్, స్టోరీ టెల్లింగ్, స్క్రిప్ట్ మీద రిషబ్ శెట్టి పెట్టుకున్న పిన్ పాయింట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ హాఫ్ లో టెర్రఫిక్. అసలు ప్రతి ఎలిమెంట్ పర్ఫెక్ట్ గా ఎలివేషన్ ఇచ్చింది. ఈవెన్ దో హీరో అయినా కూడా ప్రతిదీ స్మూత్ గా డీల్ చేశాడు. ప్రతి క్యారెక్టర్ కి వాళ్ళ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే. అలానే మెయిన్ విషయానికి వస్తే కామెడీ మాత్రం ఆర్టిఫిషియల్ గా లేదు. స్టోరీకి ఈక్వల్ గా ఎలా ట్రీట్ చేయాలో అలానే వచ్చింది. కామెడీ ప్రతి దగ్గర ఫుల్లీ హ్యాపీగా ఫీల్ అయ్యాము. అలానే ఫస్ట్ హాఫ్ లోనే కొన్ని ఐ ఫీస్ట్ షార్ట్స్ అయితే ఉన్నాయి. టైగర్ ఒకటి, హీరో ఇంట్రడక్షన్ షాట్ ఒకటి, అలానే ఒక ఉంది చెప్పకూడదు, సస్పెన్స్. అది మూవీలోనే చూడండి, అది కూడా చాలా బాగుంటది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కంప్లీట్లీ ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేసుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది. కంప్లీట్లీ డివైన్ అంటే డివైన్, టోటల్లీ దేవుడి మీద ఉంటది. ఇంకా కంప్లీట్లీ ఆ విజువల్స్ కానీ ఆ సిజిఐ కానీ ఎంత టాప్ నాచ్ అంటే టోటల్లీ మీ టికెట్ గోల్డెన్ వర్తి అనిపిస్తుంది. మీకు గూస్ బంప్స్ కానీ మీరు ఆ వరల్డ్ లోకి వెళ్ళిపోతారు. ఇంకా కంప్లీట్ గా ఆ వరల్డ్ లో ఉండి మీరు అవే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. దేవుడు చేతప్పుడు ఆ గూస్ బంప్స్ కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో చూస్తున్నప్పుడు భయపడతారు. టాప్ నోట్స్ అసలు అవన్నీ. అలానే హీరో విలన్ ని చంపేసిన తర్వాత ఇంకా స్టోరీ ఏముంటదిలే, అయిపోయింది కదా ఇక్కడతో, ఏం లేదు అని అనుకున్నప్పుడు ఒక కొత్త షార్ట్ అయితే వస్తుంది. అది ఇంకా స్టోరీని ఇంకా ముందుకు లీడ్ చేయడానికి ఇచ్చారు. ట్విస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. వీడియో స్టార్టింగ్ లో మీకు చెప్పాను కదా కొన్ని ఫ్లాస్ ఏంటాయి అని అనేది. కొన్ని ఆర్టిఫిషియల్ గా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో కొంచెం డ్రాగ్ చేసి మరీ లాగుతున్నట్టుగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్. అది ఒక్కటే కొంచెం మైనస్ పాయింట్ అంతే, కానీ మిగతా సినిమా మొత్తం టాప్ నాచ్, నెక్స్ట్ లెవెల్ ఉంది.